గైస్, నేనైతే సంక్రాంతికి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో నాకు 5 బస్ అయితే ఉంది అండ్ ప్యాకింగ్ కొంచెం మిగిలి ఉండిపోయింది. సో దాన్ని త్వరగా ప్యాక్ చేసి నేనైతే స్టార్ట్ అయిపోవాలి. సో లెట్స్ గో. సో లాస్ట్ మినిట్లో అయితే సర్దుతున్నాను. ఎన్ని సర్దుతున్నానో ఏం మర్చిపోతున్నానో కూడా తెలియదు. కానీ ఎంతైనా ఇంటికి వెళ్తున్నామని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా. అండ్ సంక్రాంతి కాబట్టి ఊర్లు వెళ్తాము. సో నాకు తెలిసి ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయే ఉండుంటారు ఊర్లకి. సో ఇప్పుడు దీన్ని కుక్కాలి. ఫైనల్లీ అయితే మూసేసాను చాలా కష్టపడి. సో బస్కి బయలుదేరిపోదామా? సో ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాను. కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది. నేను ఎక్కింది షామోలి బస్. సో మోస్ట్లీ నేను వైజాగ్ వెళ్ళడానికి అదే ప్రిఫర్ చేస్తాను, అంటే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి. అండ్ ఈ బస్సులో ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటో చూపిస్తాను. సో ఇక్కడ ఒక ఎగ్జిట్ అయితే పెట్టారు. జనరల్లీ ఈ మధ్యన చాలా రిస్క్లు అవుతున్నాయి కదా. సో నాకు తెలిసి అన్ని బస్సుల్లో ఫస్ట్ ఇదే బస్సులో అనుకుంటా ఇలాగ మిడిల్ సీట్ దగ్గర అయితే ఎగ్జిట్ పెట్టారు, అది కూడా నా పక్క సీట్లోనే. హలో. సో మాకైతే బస్సులో కొన్ని స్నాక్స్ అయితే పెట్టారు, అవి ఏంటన్నా మీకు చూపించేస్తా. సో ఫస్ట్ వచ్చేసి కేక్, తర్వాత బిస్కెట్స్, చిక్కీ, మూంగ్ దాల్, అలానే రిఫ్రెషింగ్ వైప్స్ అలాంగ్ విత్ వాటర్ బాటిల్. సో మోస్ట్లీ ఇవే స్నాక్స్ పెడతారు ఎవ్రీ టైం. సో టైం పాస్కి తినేయచ్చు అన్నీ. గుడ్ మార్నింగ్. ఫైనల్లీ ఇంకొద్దిసేపట్లో అయితే మా ఇంటికి రీచ్ అయిపోతాను. సో ఫుల్గా నిద్ర పట్టేసింది బస్సులో అయితే. అదేంటో బస్సు ఎక్కితే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఉట్టప్పుడు మాత్రం నిద్ర రాదు.